ది మ్యాన్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్గర్ యాంబిషన్స్. ఇండియన్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ అంత పవర్ఫుల్ గా ప్రతిధ్వనించే పేర్లు చాలా తక్కువ. బాహుబలిలో రికార్డు బద్దలు కొట్టిన విజయం నుండి గ్లోబల్ ఐకాన్ అయ్యే వరకు ప్రభాస్ కేవలం స్టార్ మాత్రమే కాదు, అతను ఒక సంచలనం. ఇప్పుడు అతని ప్రయాణం పరిశ్రమ మరియు అతని అభిమానులను ఉత్సాహంతో సందడి చేసే హై ప్రొఫైల్ ప్రాజెక్టుల శ్రేణితో కొత్త శిఖరాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. కబీర్ సింగ్ మరియు అర్జున్ రెడ్డి చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ మొదటి భాగస్వామ్యాన్ని సూచిస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్ప్రెట్. మరో బెస్ట్ న్యూస్ ఏంటంటే మా డాంగ్ సియోక్ ట్రైన్ టు బుసాన్లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన కొరియన్ నటుడు. అతను స్ప్రిట్ చిత్రంలో భాగం అవుతాడు. ఈ వార్త నిజమైతే ఇది చలనచిత్రానికి అద్భుతమైన అంతర్జాతీయ ఫ్లేర్ ని తెస్తుంది. ఇది చూడవలసిన ప్రాజెక్ట్ గా మారుతుంది. ఆ తర్వాత ప్రభాస్ తన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్ కి సీక్వెల్స్ కూడా వేశాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అతని యాక్షన్ ప్యాక్డ్ జర్నీ యొక్క కొనసాగింపుగా సాలార్ 2 కార్డుపై ఉంది. అలాగే కల్కి 2 అతని ప్రతిష్టాత్మక పౌరాణిక నాటకం యొక్క 2వ భాగం. బిగ్ స్క్రీన్ కళ్లద్దాల రారాజుగా ప్రభాస్ తన ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆతృతగా ఉన్న అభిమానులు ఈ 2 సినిమాలపైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వేచి ఉండండి, ఇంకా ఉన్నాయి. కేజీఎఫ్ మరియు కాంతారావు వంటి భారీ హిట్లకు పేరుగాంచిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ 3 కొత్త సినిమాలకు ప్రభాస్ సంతకం చేసినట్లు సమాచారం. మరియు ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏమిటంటే ప్రభాస్ ఈ ప్రాజెక్టుల కోసం ఇండియన్ రూపీ 650 కోట్లకు పైగా రెమ్యునరేషన్ను పొందినట్లు చెప్పబడింది. మరియు ఇక్కడ అతను తన సరిపోలిన స్టార్ పవర్కు రుజువు అని చెబుతుంది. నిజం. ప్రొడక్షన్ హౌస్ హోంబలే. ఇప్పుడు ఈ 3 చిత్రాల చుట్టూ ఉన్న ఊహాగానాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒకటి సాలార్ 3 కావచ్చు. బ్లాక్బస్టర్ ఫ్రాంచైజీని మరింత విస్తరించవచ్చని బజ్ సూచిస్తుంది. ప్రభాస్ తో రెండో ప్రాజెక్ట్. మరొకరు లియో మరియు విక్రమ్ వంటి హిట్ల వెనుక ఉన్న దూరదృష్టిగల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఉన్నట్లు పుకారు ఉంది. ఈ ప్రాజెక్ట్ లోకేష్ డ్రీమ్ వెంచర్ అని చెప్పబడింది. ఇది ఉత్తేజకరమైన అవకాశాన్ని కలిగిస్తుంది. మూడవది ప్రశాంత్ వర్మ ప్రమేయం ఉంటుందని ఊహించబడింది. హనుమాన్ సినిమా వెనుక ఉన్న సృజనాత్మక శక్తి. అటువంటి దర్శకులు మరియు ప్రాజెక్టుల లైనప్తో ప్రభాస్ నిజంగా భారతీయ సినిమాలో ఒక చారిత్రాత్మక అధ్యాయానికి వేదికగా నిలుస్తున్నాడు. ఈ 3 సినిమాలు జరిగితే ప్రభాస్ అభిమానులు మరింతగా ప్రేమిస్తారు. ప్రభాస్ కేవలం నటుడే కాదు, అతను భారతీయ సినిమా సరిహద్దులను మార్చే ఒక తిరుగులేని శక్తి. స్పిరిట్ తో, సాలార్ 2, కల్కి 2 మరియు హోంబలే ఫిల్మ్స్ తో అతని మిస్టీరియస్ వెంచర్లు. అతను గ్లోబల్ ఇండియన్ సూపర్ స్టార్ ఎందుకు అని మరోసారి నిరూపించుకున్నాడు. అతని ముందుకు సాగే ప్రయాణం కేవలం అతనిదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు మరియు చిత్ర పరిశ్రమకు ఒక వేడుక. మీకు ప్రభాస్ అంటే నిజంగా ఇష్టమైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.